భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాడు. మీకు బీసీల మీద అంత ప్రేమ ఉంది కదా, మరి ఎందుకు మీరు బీసీని ముఖ్యమంత్రి చేయలేదని. మీలాగా ఎలక్షన్ల సందర్భంగా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో గెలిపించండి, మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మీరే మాట ఇచ్చి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బీసీల నిండా ముంచిరు. మీ పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 2 బీసీలు ఉన్నారు. ఒకరు పాయల శంకర్ గారు, 2 రాజాసింగ్ గారు. 8 మంది ఎమ్మెల్యేల నుంచి 2 మంది బీసీలు ఉన్నా కూడా బీజేపీ నేత బీసీని చేయకుండా ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్ రెడ్డి గారిని చేసి బీసీలను అవమానించిందే మీరు. మీలాగా కాంగ్రెస్ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ప్రకటించింది. దానిలో భాగంగా సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహించింది. బీసీలకు సంబంధించినటువంటి జనాభాను తేల్చింది. 56% బీసీల జనాభా ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా 42% రిజర్వేషన్ లోకల్ బాడీలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట నిలుపుకుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదే కాకుండా సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను 50 రోజుల పాటు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 104,000 మంది ఎన్యుమరేటర్లు కావచ్చు, అదేవిధంగా సూపర్వైజర్లను పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా అసెంబ్లీలో చట్టం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. చట్టం చేసి కేంద్రానికి పంపి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ పెరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అదే కాకుండా బీసీ ప్రధానమంత్రి చెప్పుకునే నరేంద్ర మోడీ గారు బీసీలను ఎండమూస్తా ఉన్నాడు. జాతీయ స్థాయిలో కులగన్న చేయండి అని చెప్పేసి బీసీలంతా కూడా మొత్తుకుంటా ఉంటే నరేంద్ర మోడీ గారు మేము కులగన్న చేయం, మేము కులగన్న వ్యతిరేకం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడల్లా నేనే బీసీ ప్రధానమంత్రిని, కేంద్రంలో బీసీల మంత్రులు మా పార్టీలో ఎక్కువ ఉన్నారని చెప్పేసి చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఎందుకు బీసీలకు కులగన్న చేస్తలేరు? ఎందుకు బీసీలకు చట్టసభలో మీరు ఎందుకు రిజర్వేషన్ తీసుకురావడం లేదు? ఎందుకు 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఎందుకు మీరు బీసీలకు 0.5% మాత్రం నిధులిస్తా ఉన్నారు? 90 మంది కేంద్ర సెక్రటరీలు ఉంటే ఎందుకు 3 మాత్రమే బీసీలు ఉన్నారు? అదే కాకుండా మీ గుజరాత్ రాష్ట్రంలో ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్ లో బీసీలకు 10% రిజర్వేషన్ మాత్రమే ఎందుకు మీరు కల్పిస్తా ఉన్నారు? ఎందుకు యూపీఎస్సీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరు కలిపి ఎందుకు 20% మాత్రం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది? ఈ అన్నిటికీ సమాధానం చెప్పాలి కదా కిషన్ రెడ్డి గారు. మీరు చెప్తారా, మీ ప్రధానమంత్రి గారు చెప్తారా? అంటే మా బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ ఎందుకు బీసీలు నిండా మూస్తా ఉన్నారు? తెలంగాణ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, వీళ్ళంతా కలిసిగట్టిగా మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ పెంచే ప్రయత్నంలో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ పెంచుతా ఉంటే ఎందుకు భారతీయ జనతా పార్టీకి కిషన్ రెడ్డి గారికి భయం వేస్తుంది, బాధేస్తుంది? మీలాగా మాట ఇచ్చి మాట తప్పినందుక, లేదు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలుపున్నందుక ఎందుకు కిషన్ రెడ్డి గారు ఆందోళనకు గురవుతుందో సమాధానం చెప్పాలా? ఎందుకు బీసీని ముఖ్యమంత్రి చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఎందుకు బీజేపీ నేత చేయలేదో సమాధానం చెప్పాలా? ఎందుకు జాతీయ స్థాయిలో కులగన చేస్తలేరో సమాధానం చెప్పాలా? ఎందుకు చట్టసభలో రిజర్వేషన్ తీసుకురావడం లేదు సమాధానం చెప్పాలా? ఈ అన్నిటికీ సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే కిషన్ రెడ్డి గారిని తెలంగాణ సమాజం అంగీకరించదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో బీసీలను ఎండ ముంచి బీసీల పేరు మీద ఓట్లు తనుకునే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సమగ్ర కుటుంబ సర్వే సక్సెస్ అయింది. 96.9% తెలంగాణ రాష్ట్ర ప్రజానికంతో కూడా నమోదు చేసుకుంటే చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద కిషన్ రెడ్డి గారు చేసే విమర్శని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.